Hi, hello friends, welcome to Pradeesha Food Recipes. One important announcement today. As per family and friends request, going forward videos will be done in Telugu with English subtitles. So friends and family request మేరకు ఇక మీద వీడియోస్ తెలుగులో చేస్తున్నాను. సో ఇవాల్టి రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇవి కావాల్సిన పదార్థాలు, ఇవి తెలుగులో కొరకు కింద డిస్క్రిప్షన్లో చూడండి. సో ఒక రోల్లో కానీ మిక్సీలో కానీ కొంచెం పచ్చిమిర్చి, కొంచెం పుదీనా మరియు కొత్తిమీర ఆకులు వేసుకొని బాగా దంచుకోవాలి. చికెన్ తీసుకోండి. 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, దంచి పెట్టుకున్న పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, బిర్యానీ మసాలా 4 స్పూన్స్ తీసుకోండి. నేను ఆచి బిర్యానీ మసాలా తీసుకున్నాను. నిమ్మరసం 2 స్పూన్లు, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు. చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. బాగా కలిపి ఫ్రిడ్జ్లో కనీసం 30 నిమిషాలు ఉంచండి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె కొంచెం ఎక్కువ మోతాదులో వేసుకోవాలి. నేను 10 స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడు అందులో బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, జాపత్రి, రాతి పువ్వు, యాలకులు మరియు లవంగాలు వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. అవి వేగాక ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఆయిల్తో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మీడియం మంట మీద 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇంకొక పాత్రలో రైస్ ఉడకడానికి సరిపడా వాటర్ వేడి చేసుకోవాలి. అందులో నెయ్యి, బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర ఆకులు మరియు ఉప్పు వేసుకోవాలి. నీళ్ళు కొంచెం ఉప్పుగా ఉండాలి. అప్పుడే రైస్ ఉడికినప్పుడు ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చికెన్ సగం వరకు ఉడికింది. మూత లేకుండా గ్రేవీ ఇంకొంచెం గట్టిపడేంత వరకు ఉడికించుకున్నాము. ఇప్పుడు చూడండి, గ్రేవీ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు 30 నిమిషాల ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. 1-2 సార్లు కలిగి తిప్పండి. ఎక్కువ సార్లు కలపకండి, ఎందుకంటే రైస్ విరిగిపోతుంది. ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చూద్దాము. చూడండి, రైస్ 3/4 ఉడికింది. ఇప్పుడు రైస్ని స్ట్రైనర్లో తీసుకోండి. వడపూసిన రైస్ని చికెన్ గ్రేవీ పైన వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి.
రైస్ పైన 2 స్పూన్స్ నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. ఫుడ్ కలర్ కానీ లేదా కుంకుమ పువ్వు పాలు కానీ వేసుకోవచ్చు. పుదీనా మరియు కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేయాలి. ఇది మీ దగ్గర లేకపోతే కలిపిన గోధుమ పిండి సైడ్స్లో పెట్టి దాని మీదైనా మూత పెట్టుకోవచ్చు. మూత మీద ఉండే హోల్ని కూడా కవర్ చేయండి. ఇప్పుడు ఒక పాత పెనం స్టవ్ మీద ఉంచి దాని మీద బిర్యానీ పాట్ పెట్టండి. 30 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. 30 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు అలాగే ఉండాలి. ఇప్పుడు సైడ్స్ నుంచి రైస్ని నెమ్మదిగా కలపండి. మరి ఎక్కువసార్లు కలిపితే మెత్తగా అయిపోతుంది, రైస్ అంతా విరిగిపోతుంది. సో నెమ్మదిగా కలపండి. నెమ్మదిగా కలుపుతూ ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. దీన్ని రైతా మరియు చికెన్ గ్రేవీతో తీసుకుంటే ఎంతో బాగుంటుంది. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.